ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఓట్ల లెక్కింపులో ఒక రౌండ్ అంటే ఎన్ని ఓట్లో తెలుసా అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రతి విషయాన్ని కూడా ఎంతో సులభంగానే తెలుసుకోగలుగుతున్నాడు అందరూ. అయితే ఇటీవల కాలంలో ఏ హాట్ టాపిక్ గా మారిపోతుందో దాని గురించి అన్ని విషయాలు సోషల్ మీడియాలో ద్వారా అన్ని తెలిసిపోతున్నాయి. ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా కూడా ఎన్నికల హడావిడి అయితే ఉంది. ఇక అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికల పోలింగ్ ముగియడంతో జూన్ 4వ తేదీన ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఇక ఈ ఫలితాలు ఎవరికి అనుకూలంగా రాబోతున్నాయి అనే విషయంపై అంతటా చర్చ జరుగుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ పార్టీ మెజారిటీ స్థానాల్లో విజయం సాధించబోతుంది అన్న విషయం అందరూ చర్చించుకుంటున్నారు చెప్పాలి. అయితే ఎన్నికల కౌంటింగ్ జరిగిన ప్రతిసారి కూడా మొదటి రౌండ్, రెండో రౌండ్ అంటూ ఇక ఫలితాలు విడుదల చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా మొదటి రౌండ్ అంటే ఎన్ని ఓట్లు లెక్కిస్తారన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు. ఇక ఇలా ఒక రౌండ్ పూర్తయిన ఎలా నిర్ణయిస్తారన్న విషయాన్ని కూడా ఎవరికి క్లారిటీ అయితే ఉండదు. అయితే నిర్ణీత ఓట్లను లెక్కించడమే మొదటి రౌండ్ అని పిలుస్తారట. ఆ వివరాలు చూసుకున్నట్లయితే 14 ఈవీఎంలో ఓట్ల లెక్కించడం పూర్తయితేనే ఒక రౌండ్ ముగిసింది అని అంటారు. ఆ తర్వాత గదిలో 14 ఈవీఎంలు టేబుల్ పై వేరు పెట్టి ఓట్లు అయితే లెక్కిస్తారు. ఒక బూత్లోని ఓట్లు ఒక ఈవీఎంలో ఉంటాయి కాబట్టి 14 బూతుల్లో నమోదైన ఓట్ల మొత్తాన్ని కూడా లెక్కిస్తారు. ఇక ఈ లెక్కింపు పూర్తయిన తర్వాత మొదటి రౌండ్ పూర్తయిందని ప్రకటిస్తారు. ఒక నియోజకవర్గంలో ఓట్ల సంఖ్య బట్టి రౌండ్ల సంఖ్య ఉంటుంది. ఎక్కువ ఓట్లు ఉంటే ఎక్కువ రౌండ్లు ఉంటాయి, తక్కువ ఓట్లు ఉంటే తక్కువ రౌండ్లు అయితే ఉంటాయట.